కొన్ని ఒత్తిడిల వల్ల వాళ్ళు ఈ వర్గీకరణ కార్యక్రమం అనేది చేపట్టింది. చేపట్టినప్పుడు దాన్ని చిన్న విషయంగా భావించి దాన్ని సింపుల్‌గా ఆహ్, ఒక పరస్పరమైనటువంటి అంగీకారంతోటి ఎస్సీలలో ఉన్నటువంటి కొన్ని కులాలు మరి ఒక కమిటీ ఏసినా, ఒక కమిషన్ ఏసినా, ఆ కమిషన్‌కు సూచనలు ఈ విధంగా వర్గీకరణ చేస్తే బాగుంటుంది. జనాభా ప్రాతిపదికన బాగుంటుంది. లేకపోతే వీళ్ళకి ఈ వర్గాలకు ఇంత ఇవ్వాలి, ఈ వర్గాలకు ఇంత ఇవ్వాలి. అన్ని సూచనలు చేసుకొని పరస్పర అంగీకారంతోటి ఒక కాన్సెన్సస్ అంటే ఒక అంగీకారానికి వస్తే సరిపోయేది. కానీ ఆ విధంగా అసలు రాష్ట్రాలు ఇంకా దానికి సంబంధించి కేవలం సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటిది అనంటే డైరెక్షన్ మాత్రమే. వర్గీకరణ వల్ల అసలు సమానత్వ సూత్రానికే అనుకూలంగా ఉంది, దగ్గరగా ఉంది. కాబట్టి వర్గీకరణ జరిగితే బాగానే ఉంటుంది. కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే దాన్ని వదిలివేయటం జరిగింది.